ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవీణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభునందు ప్రియులారా, హానోకు గారు ఏలియా గారు పరలోకమునకు వెళ్ళారు అని ప్రపంచం అనుకుంటూ ఉంది. అయితే మరి హానోకు గారు ఏలియా గారు పరలోకమునకు వెళ్ళారో లేదో మనము బైబిల్ను పరిశీలన చేసి మనము ఆలోచన చేద్దామండి. ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే హానోకు గారు ఏలియా గారు పరలోకమునకు వెళ్ళారు అని రుజువుపరిచేటువంటి లేఖనాలను మనం చూడగలిగితే ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం మనం చూడగలిగితే ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూడగలిగితే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయేను గనుక అతడు లేకపోయెను అని వ్రాయబడి ఉంది. అంటే ఈ లేఖనమును బట్టి హానోకు గారు పరలోకమునకు వెళ్ళారు అన్నట్టుగా మనకు కనబడతా ఉంది. మరి ఏలియా గారి గురించి కూడా మనం చూడగలిగితే రాజులు రెండవ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం అండి. వారు ఇంకా వెలుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను అనింది. దీన్ని బట్టి మనం చూడగలిగితే ఏలియా గారు కూడా పరలోకమునకు వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ఈ ప్రపంచము ఈ 2 వచనముల దగ్గర ఆగిపోయింది అని చెప్పక తప్పదండి. ఎందుకంటే గనక ఇదే ఈ 2 వచనాలనే చూసుకొని హానోకు గారు ఏలియా గారు పరలోకమునకు వెళ్ళారు అన్న ఒక నిర్ధారణలోనికి రావచ్చా రాకూడదా అంటే కనుక ఒక లేఖన భాగమును మనం చూద్దామండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే గనక 13వ వచనంలో 2వ భాగం నుంచి మనం చదువుదామండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే ఒకే వచనము దగ్గర పరిపూర్ణ అర్థంలోనికి మనము రాకూడదు. ఒక వచనము గురించి కానివ్వండి, బైబిల్లో నుంచి వచ్చిన ఏ ప్రశ్న కానివ్వండి, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలను మనం పరిశీలించిన తర్వాతనే ఇది నిజమా కాదా అని ఒక నిర్ధారణలోనికి మనం రావాలి. అయితే ఏలియా గారు హానోకు గారు పరలోకమునకు ఎలా వెళ్ళినట్టుగా కనబడతా ఉంది. వారు బ్రతికి ఉండంగానే రక్త మాంసములు కలిగినటువంటి శరీరాలతోనే బ్రతికి ఉండంగానే వారు పరలోకమునకు వెళ్ళినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అయితే రక్త మాంసములు కలిగిన మానవ శరీరాలతో మనం పరలోకమునకు వెళ్ళవచ్చా వెళ్ళలేమా అని మనం చూడగలిగితే గనక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూడగలిగితే కనుక సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అని ఉందండి. రక్త మాంసములు కలిగినటువంటి ఈ శరీరము దేవుని రాజ్యమును ఏమంట స్వతంత్రించుకొననేరవు. పరలోకానికి శరీరాలతో మనం వెళ్ళలేము. అలాగనే ఈ హానోకు ఏలియా గారు కూడా బ్రతికి ఉండగా మానవ శరీర దేహాలతోనే వెళ్ళారు కాబట్టి వారు కూడా ఖచ్చితముగా పరలోకమునకు వెళ్ళలేదు అని చెప్పవచ్చండి. మరి పరలోకానికి వెళ్ళకుంటే కనుక మరి ఏమయ్యారు వాళ్ళు అంటే కనుక వారు ఇప్పటి వరకు బ్రతికి ఉన్నారా వాళ్ళంటే కనుక మనము చెప్పగానే చెప్పచ్చు. ఏ మనుష్యుడు ఎంతకాలం బ్రతకాడు బ్రతకలేదు ప్రేమ దేవుని వారా. ఒకవేళ ఆయుష్ కాలం కొద్ది అప్పటి కాలం కొద్ది ఒకవేళ బ్రతికంటే 1000 సంవత్సరం లోపే బ్రతికేవాడు తప్ప ఇంతకాలం బ్రతికేవాడైతే కాదు. మరి ఏమైపోయారు అంటే కనుక బైబిల్ ఒక చక్కటి మాట మనం చూడగలిగితే కనుక కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 18
కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమండి, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, అంటే పుట్టిన ఏ మనుషుడైనా ఏం కావాలంట, చనిపోవాల్సిందే. చనిపోయిన ఆ మనిషి ఎక్కడికి వెళతాడు? ఏమండి, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. అంటే పుట్టిన ఏ మనుషుడైనా చనిపోవాలి, చనిపోయిన ఏ మనుషుడైనా ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు, పాతాళ లోకమునకు వెళ్ళాలి అంటున్నాండి. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అంటే ఏ మనుషుడైనా సరే దేవుడు నియమించిన ఆ యొక్క కాలం వరకు, ఆ దినముల వరకు బ్రతకాలి, ఆ తర్వాత మరణించాలి. మరణించిన తర్వాత ఒక క్షణకాలములో పాతాళ లోకమునకు వెళ్ళాలి. మరి పాతాళ లోకములో మరి వీళ్ళు వేదనకరమైన స్థలములోనికి వెళ్ళిపోయారా అంటే కనుక ఏమండి, వాళ్ళు వేదనకరమైన స్థలములోనికి వెళ్ళలేదు. ఎందుకంటే గనక వారు దేవుని కొరకు నీతిగా బ్రతికారు, దేవుని కొరకు గొప్పగా బ్రతికాడు. ఏమన్నా హానోకు గారు దేవుడితో నడిచిన వారి కనుక వారు పొరపాటును కనుక పాతాళ లోకములో వేదనకరమైన స్థలములోకి వెళ్ళకుండా పరదేశులోనికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ 2 ప్రాంతాలు ఉంటాయండి. అదే పాతాళ లోకములోనే ఏమంటే 2 ప్రాంతాలు ఉంటాయి. ఒకటి వేదనకరమైన స్థలము, ఒకటి పరదేశు అనేది ఉందండి. దానిలో ఏమిటి వీరిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారంటే గనక పరదేశుకు వెళ్ళిపోయారు అని చెప్పక తప్పదండి. మరి పరలోకమునకు ఎవరు వెళ్ళలేదా? హానోకు గారు, ఏలియా గారు పరలోకమునకు వెళ్ళలేదని మరి ఈ భూమి మీద ఎవరు పరలోకానికి వెళ్ళలేదా అని మనం ఆలోచన చేయగలిగితే వెళ్ళాడండి ఒక ఆయన వెళ్ళాడండి. ఆయన ఎవరు మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనమండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనమండి. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా, క్లారిటీ ఇస్తున్నాడండి. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. ఎవరు పరలోకమునకు వెళ్ళిపోయారో చెప్తున్నాడు దేవుడు. ఏమని రాయిస్తున్నాడో చూడండి, బాగా మీరు ఆలోచించేయాలి. ఇప్పుడు హానోకు గారు, ఏలియా గారు పరలోకమునకు వెళ్ళారని ఈ ప్రపంచమంతా చెప్పుకుంటుంది. ప్రపంచమంతా ఆ వచనాలను బట్టి ఒక నిర్ధారణకు వస్తూ ఉంది. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. ఎవడు పరలోకమునకు వెళ్ళిపోయాడో, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అంటున్నారు. ఏమండి, హానోకు గారు, ఏలియా గారు పరలోకం నుండి వచ్చారండి? హానోకు గారు, ఏలియా గారు పరలోకం నుండి వచ్చారా? లేదు ప్రేమ దేవుని పిల్లరా. దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. మళ్ళీ ఎవరో మీరు అనుకుంటారని ఒక క్లారిటీ ఇస్తున్నాడు. అనగా లోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప అంటే పరలోకమునకు ఎక్కిపోయినవాడు ఎవడును లేడు అంటే ఏమంటే వీరిద్దరు వెళ్ళారని ఎలా నిర్ధారిస్తున్నారంటే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు మనసు కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడు ఎవడు లేడంటే, మరి ఏలియా గారు, హానా గారు ఎలా వెళ్ళిపోయారు? ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, హానోకు గారు, ఏలియా గారు పరలోకమునకు వెళ్ళలేదు. మరి వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే కనుక ఏమండి, మరణించారు. మరణించిన తర్వాత పాతాళ లోకములో 2 ప్లేసులు ఉన్నాయండి. ఒకటి వేదనకరమైన స్థలము, మరొకటి పరదేశు ఉన్నాయండి. వీళ్ళు దేవుని కొరకు బ్రతికిన వారు గనక పరదేశుకు వెళ్ళిపోయారు. మరి పరలోకమునకు వెళ్ళిపోయిన వారు ఎవరంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే వెళ్ళిపోయారు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఈ భూమి మీద ఎవడును లేడు.